పార్టీ పెడితే అసలు వర్కౌట్ అవుద్దంటారా? ఒకవేళ పెడితే అసలు ఎవరికి లాభం? అసలు పెట్టకుండా ఇలాగే ఉంటే వేరే పనులు చేసుకుంటే ఎలా ఉంటుందంటారు? అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ పెడితే అసలు పట్టించుకుంటారంటారా? ఏందమ్మా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు? కొంపదీసి నువ్వు పార్టీ పెట్టాలనుకుంటున్నావా? అసలు కవితకు పార్టీ పెడితేనే ఎవరైనా దేకుతారా లేదని డౌట్ మళ్ళీ పడుతుంటే ఇంక నువ్వు నేను పార్టీ పెడితే మన సొంత ఓటు కూడా అలవాట్లో పొరపాటుగా ఎవరికొకరికి వేసేస్తాం అనుకో, మనకి ఎందుకు చెప్పు? మనకు అవసరమా ఇవన్నీ? అంతే అంటావా? మరి మన బతుకమ్మ పార్టీ పెట్టేస్తే వర్కౌట్ అవుద్దంటావా? అందుకోసమే కదా అబ్బాయి సొంతగా పార్టీ పెట్టేసి సిత్తుగా ఓడిపోయిన ప్రశాంత్ కిషోర్ని కలిసి మనోడు ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటున్నట్టు ఉంది కవితక్క. జోగి జోగి కలిస్తే బూడిదే అమ్మాయి. ఏ పుట్లో ఏ పాముందో మనకు తెలియదు కదా అబ్బాయి. పాలిటిక్స్ అంటే ఎప్పుడూ ఒకేలా ఉండాలన్న రూల్ ఏమీ లేదు. అట్లాగే పాలిటీషియన్స్ కూడా ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తూ కూర్చోరు. అప్పుడెప్పుడు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సాంప్రదాయ రాజకీయాలు నడిచేవి. విలువలను బట్టి ఆయా పార్టీలో ఉండేవారు. చాలా మంది వాల్యూస్ మెయింటైన్ చేసేవారు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అంతెందుకు సొంత ఫ్యామిలీలోనే పొలిటికల్ ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుంటే అటు షర్మిల ఇటు కవిత తీరు అలాగే ఉంది. తెలంగాణలో నిజానికి కొత్త పార్టీ పెట్టి పుంజుకునేంత పొలిటికల్ పరిస్థితులు లేవు. కాకపోతే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఆమె. అప్పటి నుంచి పొలిటికల్ గా బలం పెంచుకోవడానికి ట్రయల్స్ మొదలుపెట్టారు. జాగృతి ఆధ్వర్యంలో దాదాపు 50 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రజల కోసం ఇటీవలి కాలంలో యాత్ర కూడా చేశారు కవిత. ఉమ్మడి పాలమూరు నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు ఆ యాత్ర కొనసాగింది. ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి ఈ యాత్ర చేస్తున్నాను అని కవిత చెబుతున్నారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే సాగిందని, దోపిడీయే ఎక్కువగా జరిగిందని ఆరోపిస్తున్నారు. అంతా బాగానే ఉంది కదా, ఆ 10 ఏళ్లలో ఆమె కూడా పవర్లోనే ఉన్నారు కదా, అప్పుడేం చేశారు అన్నది ఆమెను వ్యతిరేకించే వాళ్ళతో పాటు కొందరి ప్రశ్న. కానీ కవిత మాత్రం పార్టీ స్టార్ట్ చేయడం గ్యారంటీ అని ఆమె ఫాలోవర్లు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆమె పొలిటికల్ గా మరింత దూసుకుపోవటానికి స్ట్రాటజిస్ట్ గా చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ ను కలిశారట కవిత. 2 నెలల గ్యాప్ లో వరుసగా వారిద్దరూ మీట్ అయ్యారట. సంక్రాంతి రోజు కూడా ఇద్దరూ భేటీ అయ్యి చాలా విషయాలు మాట్లాడుకున్నారు అని టాక్ నడుస్తోంది. తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు, ప్రజల పార్టీగా దానిని రూపొందించడం, ప్రజల కోణంలో ఎలా పనిచేయాలి అనే అంశాలపై కవిత, పీకే చాలాసేపు మాట్లాడేసుకున్నారట. అంతా ప్రజల చుట్టూ ఉండేలా మాట్లాడారట. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే కవిత దాదాపు 50 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు సంబంధించి స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు జాగృతి నేతలు చెబుతున్నారు. నిజానికి పీకే బీహార్లో జన్ సూరజ్ పేరుతో ఓ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ లాభం లేకపోయింది. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గులాబీ పార్టీ కోసం పనిచేశారు. ఆ తర్వాత ఆయనను బీఆర్ఎస్ దూరం పెట్టేసింది. మరి కవితకు ఎలాంటి సలహాలిస్తారో, అవెంతవరకు వర్కౌట్ అవుతాయో కాలంతో పాటు తెలుసుకోవటమే.